హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాకి లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే క్రిస్పీ క్రిస్పీ టేస్టీ టేస్టీ చల్ల పునుగులండి. మా ఇంట్లో చాలా ఇష్టంగా తినేవి. ఉదయం టిఫిన్ కింద కానీ ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ చాలా బాగుంటాయి. ఎలా చేసుకోవాలన్నది చూద్దాం. ఒక బౌల్ తీసుకోవాలండి. ఒక కప్పుతో మైదా పిండి తీసుకోవాలి. అందులో కొద్దిగా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్లు అయితే పుల్లటి పెరుగండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ పునుగులు వేసుకోవడానికి వీలుగా పిండిని తయారు చేసుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదండి. జారుగా ఉంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా చేసుకొని నైట్ అంతా పక్కన పెట్టుకుంటే బాగుంటుందండి. ఒకవేళ మీకు కుదరకపోతే 2-3 గంటలన్నా పక్కన పెట్టి ఉంచుకోండి. ఇదిగోండి ఈ విధంగా రెడీ చేసుకొని ఉంచుకున్న పిండిలో ఇప్పుడు కొద్దిగా అయితే జీలకర్ర వేసుకుందామండి. కొద్దిగా సోడా వేసుకుందాం. పక్కన పొయ్యి మీద అయితే ఆయిల్ పెట్టేశానండి. అవి కొంచెం హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు ఇందులో బాగా మిక్స్ చేసుకుని వాటర్ తడుపుకుంటూ పునుగులు వేసుకోవాలండి. చేతికి అంటుకోకుండా ఈజీగా వస్తాయి. ఇక ఈ విధంగా మధ్యలో చెమ్మ చేసుకుంటూ చేతిని పునుగులు వేసుకుంటే బాగుంటాయండి. కొంతమందికి అయితే రౌండ్గా బాగా వస్తాయి. నాకైతే వెరైటీగా వస్తాయండి డిజైన్స్. కానీ ఎలా వచ్చినా కూడా మంచి టేస్ట్గా అయితే ఉంటాయి. షేప్కి ఏముందండి, ఎలా ఉన్నా పర్లేదు, మనం తినడానికి బాగుంటే సరిపోతుంది. అలా అని చూడడానికి కూడా బాగుండాలి. చూడడానికి కూడా చాలా బాగుంటాయి. అలా నెమ్మదిగా కదుపుకుంటూ మీడియం హీట్లో వేపించుకోవాలండి. హైలోని కాదు, సిమ్లోని కాకుండా మీడియం హీట్లో వేయించుకుంటే చాలా బాగుంటాయండి. చూడండి వేడివేడిగా తినడానికి అయితే చాలా బాగుంటాయండి. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి రెడీ అయిపోయినాయి చల్ల పునుగులు. వేడి క్రిస్పీ టేస్టీ చల్ల పునుగులండి. చల్ల పునుగులు మీకోసం రెడీ. వీటిని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇలాగే మీ ఇంట్లో కూడా చేసుకొని టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు మెసేజ్ చేయండి. ఇదిగోండి ఇప్పుడైతే నేను చేసిన చల్ల పునుగులు అయితే రెడీ. వేడిగా మీకోసం అండి. థ్యాంక్స్ అండి. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా